ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా వారాలుగా చాలా నెలలుగా జ్ఞాపకము చేసుకొనుట అనే అంశమును బట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మిరియామునకు చేసినది జ్ఞాపకము చేసుకున్నది. అంతకు ముందు వారం లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది. ఈ విధముగా అనేక నెలలుగా జ్ఞాపకము చేసుకొనుట అనే విషయాన్ని బట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా తన ప్రజలైన మనలను జ్ఞాపకము చేసుకోమంటా ఉన్నాడు. మానవుడు మర్చిపోతూ ఉంటాడు కనుక మానవునికి అనేక పర్యాయాలు దేవుడు ఈ గ్రంథములో జ్ఞాపకము చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనములో నీవు ఏ స్థితిలో నుండి పడిపోతేవో జ్ఞాపకం చేసుకో. రెండవది మారు మనసు పొందు. మూడవది ఆ మొదటి క్రియలను చేయు. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేతును. దేవుడైన యెహోవా మానవులమైన మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మానవుడు పడిపోతూ ఉంటాడు. పడిపోయిన మానవునికి, పడిపోయిన విశ్వాసికి, తప్పిపోయిన మానవునికి, తప్పిపోయిన విశ్వాసికి, చెడిపోయిన మానవునికి, చెడిపోయిన విశ్వాసికి, తొలగిపోయిన మానవునికి, తొలగిపోయిన విశ్వాసికి దేవుని హెచ్చరిక, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో జ్ఞాపకం చేసుకో అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. అది మొట్టమొదటి మాట. రెండవది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. మూడవది మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపమును ఆర్పివేస్తాను అన్నాడు, తీసివేస్తాను అన్నాడు. దీపము అనగా ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనము గనక ఎక్కడన్నా పడిపోతే పడిపోయిన మానవుడు మరలా మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు, బాప్తిసం పొందినప్పుడు ఆ ప్రారంభ దినాల్లో నువ్వు ఎలాగున్నావో, రక్షింపబడిన ప్రారంభ దినాల్లో నువ్వు ఎలాగున్నావో, అప్పుడు నీ స్థితి ఎలాగుందో, అప్పుడు నీ స్థానం ఎక్కడుందో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు మరలా చేయి. లేని ఎడల నీ దీపాన్ని నేను ఆర్పివేస్తానని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మానవుడు పడిపోతా ఉంటాడు. పడిపోతున్న విశ్వాసి లేక పడిపోయిన విశ్వాసి దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నది ఏంటి అని అంటే, నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఏ స్థానం నుండి పడిపోయావో, ఏ స్థితి నుండి పడిపోయావో, పడిపోయిన స్థితి నుండి మరలా లేవాలి. లేచి ఆ మొదటి క్రియలు నువ్వు చేయాలి అని దేవుని యొక్క ఆశ, హెచ్చరిక. మానవుడు ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోతూ ఉంటాడు. ఏమండి, భక్తుడైన యోనా పడిపోయిన యోనా కదండి. విశ్వాస యాత్రలో నడుస్తూ నడుస్తూ పడిపోయిన యోనా ఎందులో పడిపోయాడండి? ధనాపేక్షలో పడిపోయాడు. ఎక్కడ నుండి పడిపోయాడు? యెహోవా సన్నిధిలో నుండి. అండి, అతడు పడిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఎక్కడ పడిపోయాడు? సముద్రములోన. తర్వాతలేండి, సముద్రంలో పడిపోవడం అనేది తర్వాత సంగతి. కానీ మొట్టమొదటి సంగతి ఏంటి అని అంటే ధనాపేక్షలో పడిపోయిన యోనా. యోనా గ్రంథములో మొదటి అధ్యాయం, యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదివినట్లయితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక
నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. యోనా, నీవేం చేయాలో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణ ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు. ఆ పాపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి నేను ఆ పట్టణానికి దుర్గతిని పంపిస్తా ఉన్నానన్న సంగతిని నీవు అక్కడికి వెళ్ళి ప్రకటించు అని యోనాతో చెప్తా ఉంటే, యోనా లేక దైవజనుడైన యోనా బయలుదేరాడు గాని నినివే వెళ్ళటం మాని తర్షీషు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్షీషు వెళ్ళడానికి ఒక ఓడ ఎక్కెను. ఏమండి, ఎక్కడి నుండి పడిపోయాడు? 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణము కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నుండి నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యెహోవా సన్నిధిలో నుండి పడిపోయిన యోనా ఎక్కడ పడిపోయాడు అని అంటే ధనాపేక్షలో పడిపోయాడు. దేవుడు నినివే వెళ్ళమని చెప్తే ఎక్కడికి వెళ్తా ఉన్నాడండి? తర్షీషు వెళ్తా ఉన్నాడు. తర్షీషులో ఏముంది అని ఆలోచన చేస్తే, తర్షీషులో బంగారం ఉంది, తర్షీషులో వెండి ఉంది, తర్షీషులో ఏనుగు దంతాలు ఉన్నాయి, తర్షీషులో నెమళ్ళు ఉన్నాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథములో మనం చదివినట్లయితే ప్రియులారా, దినవృత్తాంతాల 2వ గ్రంథములో 9వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనములో, మరియు రాజైన సొలొమోనుకున్న పాన పాత్రలన్నీ బంగారు అయి ఉండెను. అంటే రాజైన సొలొమోను ఏ పాత్రలో అయితే త్రాగుతాడో, ఆయన ఏమి త్రాగినా కానీ, టీ త్రాగినా, నీళ్లు తాగినా, ఏమి తాగినా, పాలు తాగినా, ఆ పాత్రలన్నీ కూడా బంగారము పాత్రల్లో ఆయన త్రాగేవాడట. అదే సమయంలో లెబానోను అరణ్యపు నగరమున్న ఉపకరణములన్నీ బంగారుతో చేసినవి. ఎక్కడదండ బంగారం అనంటే, హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషునకు పోయి 3 సంవత్సరములకు ఒక మారు బంగారము, వెండి, ఏనుగు దంతములు, కోతులు, నెమళ్ళను సరుకులతో వచ్చుచుండెను. కనుక రాజైనటువంటి సొలొమోను వెండి ఎన్నికకు రానిదాయను. ఏమండి, రాజైన సొలొమోను భూరాజులందరికంటే ఐశ్వర్యమందు, జ్ఞానమందు అది కూడా ఆయను. ఇప్పుడు తర్షీషు వెళ్తున్నటువంటి యోనా ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అని అంటే తర్షీషు వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్షీషులో ఏముందండి? బంగారం ఉంది. తర్షీషులో ఏముందండి? వెండి ఉంది. తర్షీషులో ఏముందండి? ఏనుగు దంతాలు ఉన్నాయి. తర్షీషులో ఏమున్నాయండి? నెమళ్ళు ఉన్నాయి. ఇవన్నీ వాల్యుబుల్ థింగ్స్ అన్నమాట. గనుక యోనా నినివే వెళ్ళటం మాని తర్షీషు వెళ్తా ఉన్నాడు. తర్షీషు వెళ్ళడానికి ఓడ ఎక్కాడండి. కానీ పైనున్న దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు గనుక యోనాను పంపిన దేవుడు యోనా మీద దృష్టి ఉంచి యోనాను చూస్తూ ఉన్నాడు. యోనా నినివే వెళ్లకుండా తర్షీషు వెళ్తూ ఉన్నాడన్న సంగతి గుర్తెరిగి ఆయన సముద్రములో పెద్ద గాలి, సముద్రములో పెద్ద తుఫానును పుట్టించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, తుఫానును పుట్టించగా యోనా ఎక్కడున్నాడంటే ఓడ అడుగు భాగాన నిద్రపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో 6వ వచనంలో అక్కడ వారు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించింది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అని అంటూ ఉంటే యోనాకు అర్థమైపోయిందని సిచ్యువేషన్ అంతా. ఈ పెద్ద గాలి, ఈ తుఫాన్ అంతా కూడా నా గురించే వచ్చింది. ఎవరి గురించి వచ్చింది? నా గురించే వచ్చింది అని యోనా తన యొక్క సాక్ష్యాన్ని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 9వ వచనంలో, అతడు వారితో ఇట్లా, నేను
నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుడు దేవుడిని యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడిరి. ఏమండి, దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న యోనా ఎటువైపు పారిపోతా ఉన్నాడు? తర్షీషు వైపు. అక్కడ ఏమున్నాయో మనం తెలుసుకున్నాం. అనగా ధనాపేక్ష వైపు పారిపోతున్న యోనా, ధనాపేక్షలో పడిపోయిన యోనా ఇప్పుడు ఓడలోనే ఉన్నాడు. కానీ శ్రమలు, శోధనలు, బాధలు ఎదురయ్యాయండి. ఏమి ఎదురయ్యాయి అంటే అతనికి శ్రమ ఎదురయ్యింది. ఆ సముద్రంలో పెద్ద గాలి పుట్టింది, ఆ సముద్రంలో పెద్ద తుఫాను పుట్టింది. ఆ సముద్రంలో ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా అలజడి చెందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి. అప్పుడు యోనా అంటాడు, మీరు ఎత్తి నన్ను సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము నిమ్మలించును. అదే యోనా గ్రంథంలో 12వ వచనం అండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో ఆ విధంగా చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక 16వ వచనములో 15వ వచనములో యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను అని మనం చదువుతా ఉన్నాం. సముద్రములో ఉన్న యోనా. ఏమండి, యోనా గ్రంథం 4 విధాలుగా విభాగించవచ్చు. ఒకటి, మొట్టమొదటి అధ్యాయము ఓడలో ఉన్న యోనా, 2వ అధ్యాయము చేపలో ఉన్న యోనా, 3వ అధ్యాయము నినివేలో ఉన్న యోనా, 4వ అధ్యాయము సొర చెట్టు కింద ఉన్న యోనా. ఏమండి, 4 అధ్యాయాలు 4 ప్రసంగాలు. రెండవది, ఇప్పుడు మనము పడిపోయిన యోనా గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకు పడిపోయాడు అని అంటే ధనాపేక్ష కలిగిన వాడై తన జీవితంలో విశ్వాస యాత్రలో నుండి అతడు పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సముద్రంలో పడద్రోయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శోధనలో పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరు శోధనలో పడతారండి? తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలలోను ఊరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఏమవుదురు? పడుదురు. ఎక్కడ పడతారంట? ధనవంతుడు అవ్వాలన్న ఆశ ఎవరిలో ఉంది? యోనాలో ఉంది. నినివే వెళ్తే నాకు ప్రయోజనం ఏముంది? తర్షీషు వెళ్ళాలనుకో, వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. అక్కడ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది కదా, ఏనుగు దంతాలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కోతులు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళాలి, అది సమృద్ధి గల పట్టణం కనుక ఆ పట్టణానికి వెళ్ళాలి అని ఆశ కలిగిన వాడే వెళ్ళాడు. శోధనలో పడ్డాడండి. ఆ పెద్ద తుఫాను వచ్చింది, ఆ పెద్ద గాలి వచ్చింది, ఎత్తి సముద్రంలో పడవేశారు. శోధన. ఏమండి, ఇహలోకంలో ధనవంతులు అవ్వాలని ఆశ కలిగిన వారు ఎక్కడ పడతారో చెప్తా ఉన్నాడు. వారు శోధనలలోను ఉరిలోను అనేక దురాశలలోను పడుదురు అన్నాడు. కాబట్టి 10వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. భక్తుడే గాని ఆశ ఏముందేనంటే ధనాపేక్ష కలిగిన వాడు. యోనా ఎక్కడ పడిపోయాడండి అని అంటే ధనాపేక్షలో పడిపోయాడు. రెండవది ఎక్కడ పడిపోయాడండి? సముద్రంలో పడద్రోయబడ్డాడండి. పైన దేవుడు చూస్తా ఉన్నాడు. సముద్రంలో యోనా పడద్రోయబడిన వెంటనే అంతకు ముందే దేవుడు మత్యానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఒక గొప్ప చేప యోనాను మృంగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, యోనాను మృంగుతా ఉంది. యోనాను మృంగగా ఆ యోనా గ్రంథంలో 1వ అధ్యాయము చివరి వచనం 17వ వచనం, గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యము యొక్క కడుపులో
ఉండేను. చేప కడుపులో యోనా 3 దినాలు భయంకరమైన శోధన, కాబట్టి భయంకరమైన ఉరి. అక్కడ ఉండి యెహోవాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి కదా. ఎక్కడుండి? అక్కడ ఉండి చేప గర్భములో ఉండి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనములో, యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో, కోపములో ఉండి నా ప్రాణము నాలో మోర్చలగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. ఏమండి? కోపములో ఉన్నాడు. ఏమండి? ఆ కోపములో ఉండి తన ప్రాణము తనలో మూర్చలగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మన మూలపాఠం ఏంటి అని అంటే, మానవుడా, ఓ విశ్వాసి, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో ఆ పడిపోయిన చోట నుండి నువ్వు జ్ఞాపకం చేసుకో. యోనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉండేవాడిని, ఏ స్థితిలో పడిపోయాను అని జ్ఞాపకం చేసుకుని కోపములో ఉండి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆ 2వ వచనములో, 2వ అధ్యాయం యోనా గ్రంథం 2వ వచనములో, నేను ఉపద్రవములో ఉండి అంటున్నాడు. ఉపద్రవములో ఉండి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు, నేను పాతాళ గర్భములో నుండి అంటున్నాడు. పాతాళ గర్భములో నుండి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. 3వ వచనములో అగాధమైన సముద్ర గర్భములో ఉండి అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఈమెను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. 9వ వచనం అండి, 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆ యొక్క భయంకరమైన సిచ్యువేషన్ లో ఉండి, ఆ శ్రమలో ఉండి, ఆ కోపంలో ఉండి, ఆ అగాధ సముద్రంలో ఉండి ఆయన అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ప్రభువా, నీవే రక్షించడానికి సమర్థుడవు, ఇంకెవరు నన్ను రక్షించలేదు. ప్రభువా, నీవు తప్ప నాకు వేరొక రక్షకుడు లేడు, నీవే దిక్కు అని అక్కడ ఉండి ఆయన పశ్చాత్తాప పడతా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నన్ను రక్షించాలి. ఇదిగో నా ప్రాణం నాలో మూర్ఛిల్లిపోయింది, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, నీవే రక్షించాలి. నీవు రక్షించినట్లయితే నేను నా మొక్కుబడులు చెల్లిస్తాను. అదే 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను నీకు బలులు అర్పిస్తాను, నేను నీకు మొక్కుబడులు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. మొదటి విషయం, పడిపోయిన యోనా. మొట్టమొదటి అధ్యాయంలో ధనాపేక్షలో పడిపోయిన యోనా నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్తాం. 2వ అధ్యాయంలో రెపెంటెన్స్, పశ్చాత్తాప పడుతున్న యోనా, పాప క్షమాపణ పొందుతున్న యోనా దేవుని దగ్గర క్షమాపణ కోరుతా ఉన్నాడు. తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవా యెహోవా, ఇదిగో నా ప్రాణము మూర్ఛిల్లిపోయింది నాలో, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రక్షించాడు దేవుడు. 10వ వచనములో దేవుడైనటువంటి యెహోవా ఆ మద్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద క్రక్కెను. ఎక్కడ క్రక్కిందండి? ఆ పెద్ద చేప, ఆ మద్యం యోనాను నేల మీద క్రక్కినట్లుగా మనం చూస్తాము. 2 విషయాలు మనకు అర్థమయ్యాయి. ఒకటి, ఏ స్థితిలో నుండి పడిపోయాడో, దేవుని సన్నిధిలో ఉండేవాడు కదా. యెహోవా సన్నిధి అన్నాడు 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సన్నిధిలో నుండి పారిపోయిన యోనా, పడిపోయిన యోనా. యెహోవా సన్నిధిలో ఉండవలసిన వాడు లోకాశల వైపోయాడండి, ఆ ధనాపేక్షలో పడిపోయాడండి, పడిపోయిన యోనా. 2వ అధ్యాయంలో మారు మనసు పొందిన యోనా. ఏమండి? 2వ అధ్యాయం మారు మనసు పొందిన యోనా. 3వ అధ్యాయంలో మొదటి క్రియలను చేస్తున్న యోనా. ఏమండి? 3వ అధ్యాయంలో అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. ఏమండి? మూలపాఠం ఏంటి? ప్రకటన 2:5లో ఏం చెప్పుకున్నాం మనం? ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. మొదటి అధ్యాయంలో పడిపోయిన యోనా,
రెండవ అధ్యాయంలో జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందిన యోనా మూడవ అధ్యాయంలో మొదటి క్రియను చేస్తున్న యోనా. మన మూలపాఠం అదేనండి. విశ్వాసి, ఇది విశ్వాసులకు హెచ్చరిక. ఇది దేవుని నమ్ముకుని జారిపోయిన వారికి ఈ యొక్క ప్రకటన. దేవుణ్ణి స్వీకరించి వెనక్కి తొలగిపోయిన వారికి హెచ్చరిక. ఏమంటా ఉన్నాడో తెలుసా? ఓ జారిపోయిన విశ్వాసి, ఓ పడిపోయిన విశ్వాసి, ఓ తప్పిపోయిన విశ్వాసి, ఏ స్థితిలో నుండి నీవు పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. రెండవది మారు మనసు పొందు. జ్ఞాపకం చేసుకుంటే సరిపోతా? మారు మనసు పొందు. మూడవది ఆ మొదటి క్రియ. మొట్టమొదటి టైంలో నువ్వు ఏ పని చేసేవాడవో దేవునికి, ఏ విధముగా దేవునికి నువ్వు ఉపయోగపడేవాడవో ఆ కార్యాన్ని మాత్రం చేయక మానద్దు. ఆ మొదటి క్రియను చేయము. ఇప్పుడు యోనా జీవితంలో పడిపోయిన యోనా, మారు మనసు పొందిన యోనా, మొదటి క్రియను చేస్తున్న యోనా. ఈ యోనా గ్రంథం 3వ అధ్యాయంలో యోనా లేచి కదా, ఆ 3వ వచనములో, కాబట్టి యోనా లేచి, పడిపోయిన వాడు పడిపోయినట్టున్నాడా? లేస్తూ ఉన్నాడు. లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం, మొట్టమొదటిసారి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, కానీ అప్పుడు చేయలేదండి. పడిపోయాడు, చెడిపోయాడు, ఆ శోధనలో పడ్డాడు, భయంకరమైన ఇబ్బందులు అనుభవించాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు రెండవసారి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడండి. సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణముకు నాశనము కలుగునని ప్రకటించగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గొర్రెలేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. సువార్త ప్రకటించగా ఆ ప్రకటన వినినటువంటి ఆ యొక్క నినివే పట్టణస్థులు గోనె పట్ట కట్టుకున్నారంట. రాజుగారు మొదలుకొని దాసుడు వరకు గోనె పట్ట ధరించి ఉపవాసము చాటించి దేవుని యందు భయభక్తులు కలిగిన కారణాన్ని బట్టి ఆ క్రింద 10వ వచనములో, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఉగ్రత తప్పించబడ్డ. ప్రియులారా, ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, పడిపోయిన యోనా పడిపోయినట్టే ఉన్నాడా? దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడు, ఆయన ప్రభావం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో అన్ని ఎరిగిన వాడు యోనా. జ్ఞాపకం చేసుకున్నాడు. పాతాళ గర్భంలో ఉండి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా నీ వద్ద మాత్రమే రక్షణ అన్నాడు. దేవుడు కనికరించాడు. మరలా ఆ మధ్యం అతనిని ఆ యొక్క ఒడ్డున నేల మీద కక్కగా వెళ్ళి సువార్త ప్రకటించి, పడిపోయిన యోనా, మారు మనసు పొందిన యోనా తిరిగి మొదటి క్రియలు చేస్తున్న యోనా. రెండవది ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. పడిపోయిన దావీదు. ఎవరండి పడిపోయిన దావీదు? దావీదు ఎందులో పడిపోయాడండి? వ్యభిచార కోపములో పడిపోయాడండి. ఒకడు ధనాపేక్షలో పడ్డాడు. ధనాపేక్షలో పడినటువంటి యోనా తిరిగి లేచాడు, మారు మనసు పొందాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, మొదటి క్రియలు చేస్తామన్నాడు. రెండవది వ్యభిచారములో పడిపోయిన దావీదు. ఒకానొక దినమున, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం అండి. ఒకానొక దినమున ప్రొద్దుగురుంటు వేళ దావీదు పడక మీద నుండి లేచి నా రాజనగరి మిద్దె మీద నడుచుచు
పైనిండు చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. దావీదు యొక్క స్థానం ఏంటండి? దేవుడు దావీదును ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థానంలో ఉంచాడో స్థానాన్ని మరిచిన దావీదు, ఆ స్థానంలో నుండి పడిపోయిన దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడండి. రాజుగా ఉన్నటువంటి దావీదు పడిపోయాడండి. తన స్థానంలో నుండి పడిపోయాడండి, చెడిపోయాడు, తప్పిపోయాడు, తొలగిపోయాడు. దేవుని సన్నిధిలో ఉండే దావీదు, ఇశ్రాయేలీయులకు దీపముగా ఉన్న దావీదు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న దావీదు, దేవుని చేత కోరబడిన దావీదు ఏమయ్యాడు అనంటే వ్యభిచారములో పడిపోయిన దావీదు. దేవుడు చూస్తా ఉన్నాడు కదండి. ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది కదా. ఆయన చూచాడు దావీదు యొక్క దౌర్భాగ్య స్థితి. చూచిన వెంటనే తన సేవకుడైన నాతానును పంపి, అయ్యా, నా సేవకుడైన దావీదు పాపంలో పడిపోయాడు, నువ్వు వెళ్ళి అతనికి హెచ్చరిక చేయి. మరి నాతాను ప్రవక్త వచ్చాడండి దావీదు గారి దగ్గర. దావీదు రాజు గనక రాజుగారి దగ్గర అంత ధైర్యంగా ప్రవక్త అయినా మరొకడైనా మాట్లాడలేడు గనుక నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్తున్నాడు. రాజుగారండి, ఒక ఊర్లో ఒక ఆయనకి ఒకే గొర్రె పిల్ల ఉందండి. ఆ గొర్రె పిల్లను ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడండి. ఇలాగుండగా అదే ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆ ధనవంతుడికి చాలా గొడ్లు గొర్రెలు అన్నీ ఉన్నాయండి. అయితే ధనవంతుడి ఇంటికి ఒక చుట్టం వచ్చాడండి. ఆ చుట్టం వస్తే ఆ చుట్టానికి భోజనం పెట్టడానికి, విందు చేయటానికి అతనికున్న గొర్రెలను విడిచిపెట్టి ఈ పేదవాడుకున్న గొర్రె పిల్లను పట్టుకెళ్ళి వధించి భోజనం పెట్టాడండి అన్నాడట. రాజుగారు అంటే దావీదు గారికి చాలా కోపం వచ్చి, నిశ్చయముగా వాడు మరణపాత్రుడు అన్నాడట. ఏమండి? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు, నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఏమండి? వాడు కనికరం లేక ఈ కార్యము చేసరు గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వలేనని నాతానుతో అనేది. ఏమండి? ఇందులో దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇది జీవపడంలో కనపడతాము. శరీరాశ ఉంది, స్త్రీని చూశాడు, ఆశించాడు. నేత్రాశ ఉంది, చూశాడు, ఆశించాడు. ఇప్పుడు జీవపుడంబం. అలాంటి వాడిని ఏం చేయాలో తెలుసా? ఆడు నిజముగా మరణపాత్రుడు అంటున్నాడు. 7వ వచనములో నాతాను అంటాడు, ఆ మనుష్యుడవు నీవే. ఓ దావీదా, నువ్వేంటో చెప్తున్నావు కానీ ఆ మనుషుడు ఎవరో తెలుసా? నీవే. అప్పుడు దావీదు అంటాడు 13వ వచనంలో, నేను పాపము చేసి తిని. ఏం చేసి తిని? నేను పాపం చేసి తిని. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్తా ఉన్నాడు, నేను పాపం చేశానయ్యా. నేనేం చేశానో తెలుసా? నేను పాపం చేశాను అని భక్తుడైనటువంటి ఆ యొక్క నాతాను ఎదుట ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నేను పాపం చేసి తిని పాపంలో పడ్డానయ్యా. పాపంలో పడిన దావీదు, నేను పాపము చేసి తిని, పాపం చేసి తిని మాట్లాడుకూరుకున్నాడా అండి? లేదు లేదు. నేను చేసిన పాపములను గురించి నా దేవుని ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను అన్నాడు. నేను చేసిన పాపముల గురించి నేను విచారపడతా ఉన్నాను. ఎందుకు ఈ పాపం చేశాను అని ఏం చేస్తున్నాడంట? విచారపడుతున్నాడంట. కీర్తనల గ్రంథం 38వ కీర్తన, కీర్తనల గ్రంథం 38వ కీర్తనలో
మనం చూస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడు? 18వ వచనం అండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ఏమండి భక్తుడు ఏమంటున్నాడు? పడిపోయిన దావీదు ఒప్పుకుంటున్నాడండి. పడిపోయిన దావీదు ఏ స్థితిలో నుండి పడిపోయాడో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ పాపాన్ని బట్టి విచారపడతా ఉన్నాడు. ఇదిగో నేను పాపం చేశాను, నా పాపం నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. పాపాన్ని బట్టి విచారపడతా ఉన్నాడు. దేవునితో చెప్తున్నాడండి, ఇదిగో దేవా యెహోవా, నీవు నా పాపాల జ్ఞాపకం చేసుకోవద్దు కానీ నన్ను జ్ఞాపకం చేసుకో. కీర్తన గ్రంథం 25వ కీర్తన 7వ వచనం అండి. 25వ కీర్తన 7వ వచనములో, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. ఏమండి? యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకో. పడిపోయిన వాడు ఒప్పుకుంటా ఉన్నాడు. పడిపోయిన వాడు ఏమంటా ఉన్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకో. యెహోవా నువ్వేం చేయాలో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకో అలనాడు. యోనా కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇదిగో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా ప్రాణం నాలో మూర్ఛలాగా నేను నిన్నేం చేస్తా ఉన్నాను? జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఈ భక్తుడైనటువంటి దావీదు కూడా, ఇదిగో నీవు నా పాపాలను జ్ఞాపకం చేసుకోకు, నా పాపాలను బట్టి నేను విచారపడుతున్నాను, నేను ఎందుకు ఇలా చేశానా అని, నా దోషాన్ని బట్టి నేను విచారపడతా ఉన్నాను, ఎందుకు ఇలా చేశానా అని. కాబట్టి నీవు నా దోషములను జ్ఞాపకం చేసుకోకు, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో భక్తుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు. 51వ కీర్తనలో 51వ కీర్తన అంటున్నాడు, ఆ చిన్నక్షరాలతో వ్రాయబడి ఉన్నది, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇందాక సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్నాం కదా, దాని వివరణ ఇక్కడ ఉందండి. ఇప్పుడు భక్తుడు గతించబడి నాతాను భక్తుని ద్వారా, దేవా నన్ను కరుణించుము, దేవా నా అతిక్రమములను తుడిచివేయుము, దేవా నన్ను బాగుగా కడుగుము, దేవా నన్ను పవిత్రపరచుము. 2 వచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు 4వ వచనంలో, దేవా నేను కేవలం నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అని మాట్లాడుతా ఉన్నాడు. ఒప్పుకుంటున్నాడండి, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను పవిత్రపరచు, దేవా నన్ను కడుగు, దేవా నన్ను తుడువు అని చెప్పేసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇదిగో 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయి, నా అంతరంగమందు స్థిరమైన మనసు ఉంచు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు, సమ్మతి గల మనసు నాకు దయచేయి. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నటువంటి దావీదు. ఏమండి? పడిపోయిన దావీదు పడిపోయినట్టే ఉన్నాడా? పడిపోయిన దావీదు ఏ స్థానంలో నుండి పడిపోయాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. దేవా ఇదిగో నన్ను కరుణించు, నా పాపాలు తుడిచివేయి, నా అతిక్రమాలు కడిగివేయి, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. దేవుని ప్రాధేయపడుతున్నాడు. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. పాడుతున్నాడు, రోధిస్తున్నాడు, వేధిస్తున్నాడు అండి. ఎంతో వేదన పడతా ఉన్నాడు లోపల, మదన పడతా ఉన్నాడు లోపల. దేవా నీవు నా పాపములు కడిగి వేయాలి, దేవా
నీవు నాకు సమ్మతి గల మనసు ఇవ్వాలి, సమాధానం లేదు నా మనసులో. దేవుడు సమాధాన సంబంధమైన మనసునివ్వగా దేవుడు అతని పాపములు కడిగివేయగా. దావీదు సాక్ష్యం చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 4వ వచనం అండి, 295వ పేజ్. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారులను నిలుపుటకు యెరూషలేములో స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. ఆలోచన చేస్తున్నారా? పాపములో పడిపోయిన దావీదు, వ్యభిచార కోపములో పడిపోయిన దావీదు ఏ స్థితిలో నుండి పడిపోయాడు అంటే, నేను రాజును కదా, దేవుని సైన్యమైనటువంటి ప్రజలైనటువంటి వారికి నేను రాజుని, నేను ఈ పని చేయొచ్చా అని అనుకుని అతడు పశ్చాత్తాపడ్డాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందాడు. ఆ మొదటి క్రియలు చేయమన్నాడు. ఇప్పుడు మొదటి క్రియ చేస్తా ఉన్నాడండి. ఏంట క్రియ? అపోస్తల కార్య గ్రంథంలో 13వ అధ్యాయం 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి సేవ చేసి నిద్రించెను. ఏమండి? ఆ శేష జీవితం తన బ్రతుకులో ఇంకెప్పుడు పాపం చేయలేదట. ఆయన ఏం చేస్తున్నాడు? తన తరమ వారికి సేవ చేస్తాడు. ఎవరి సంకల్పము చొప్పున? దేవుని సంకల్పము చొప్పున. ఆలోచన చేస్తున్నారా? పడిపోయిన వాడు, చెడిపోయిన వాడు, పతనమైన స్థితిలో ఉన్నవాడు పడిపోయినట్టే లేడు, కానీ ఆ స్థితిలో నుండి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ స్థితిలో ఉండి దేవుని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మొదటి క్రియలు చేస్తాం. మన మూలపాఠం అదే. ప్రకటన గ్రంథం 2:5లో ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. ఓ పడిపోయిన విశ్వాసి, ఓ చెడిపోయిన విశ్వాసి, ఓ తప్పిపోయిన విశ్వాసి, ఓ తొలగిపోయిన విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ స్థానంలో ఉండి పడిపోయావో, మొదట నీ స్థానం ఎక్కడ ఉంది? మొదట నీ స్థితి ఎక్కడ ఉంది? ఆ స్థితిలో నుండి నువ్వు జ్ఞాపకం చేసుకో. పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావేమో, జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. మొదటి క్రియలను లూకాసు వార్త 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17వ వచనం అండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అన్నాడట. ఏమండి? తప్పిపోయిన కుమారుడు, పడిపోయిన కుమారుడు, చెడిపోయిన కుమారుడు, లోకపు భ్రమలో పడిపోయిన కుమారుడు. ఒకడు ధనాపేక్షలో పడిపోయాడు, యోనా. పడిపోయిన వాడు పడిపోయినట్టున్నాడా? దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొంది మరలా మొదటి క్రియలు చేస్తా ఉన్నాడు. వ్యభిచార కోపములో పడిపోయిన దావీదు పడిపోయినట్టున్నాడా? పాప క్షమాపణ పొంది మరలా మొదటి క్రియలు చేస్తా ఉన్నాడు. పడిపోయిన, తప్పిపోయిన, చెడిపోయిన, తప్పిపోయిన కుమారుడు. ఇతని పేరేంటండి? పేరే తప్పిపోయిన కుమారుడు. ఎక్కడి నుండి తప్పిపోయాడు అని అంటే విశ్వాసంలో నుండి తప్పిపోయాడు. తండ్రి ఇంట ఉండవలసిన వాడు ఇంట నుండి తప్పిపోయాడు. ఏమండి? తప్పిపోయిన కుమారుడు లోకపు భ్రమను చూసి తండ్రి ఎదుట నుండి అతడు తప్పిపోయి లోకపు భ్రమలో కలిసిపోయినటువంటి కుమారుడు అండి. ఒక తండ్రికి 2 కుమారులు.
ఆ ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ రెండవ కుమారుడు అన్నాడు, తండ్రి నా వాటా నాకు ఇచ్చేయి. ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో, ఎరా నీకేం తక్కువ చేశావు, ఎందుకు వాట అడుగుతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, పాడైపోతావా, ఎన్ను చెప్పుంటాడు. విన్నాడా అండి? ఆ తండ్రిని ఎంత ఇబ్బంది పెట్టుంటాడో, ఆ తండ్రిని ఎంత అవమానపరుచుంటాడో. ఆ తండ్రి పాపం తట్టుకోలేక సరే ఇదిగోరా ఇచ్చాడు. ఆ ఆస్తి మంచి వ్యాపారం చేసిన బాబుడు దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం? అతడు దుర్వ్యాపారం చేశాడన్నాడు. ఆ 14వ వచనంలో 13వ వచనం చివరి భాగంలో, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసాను. తప్పిపోయిన కుమారుడు, లోకపు భ్రమలో పడి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అప్పుడు అందరూ ఉండొచ్చండి, అరే నీ దగ్గర భలే డబ్బులు ఉన్నాయి, భలే షర్ట్ వేసుకున్నావు, భలే ప్యాంట్ వేసుకున్నావు, భలే చైన్ వేసుకున్నావు, భలే ఏంటేంటో పొగిడే ఉంటారు. ఆ పొగుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. చేతిలో ఉన్న డబ్బంతా వెళ్ళిపోయాయి, ఖర్చులైపోయాయి, మొత్తం ఏమీ మిగల, అనాథగా మిగిలాడు. ఆకలి బాధ తట్టుకోలేక పందుల దగ్గరికి వెళ్ళాడు. పందుల దగ్గరికి వెళ్ళి కనీసం పందులు తినే పొట్టన్నా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఆ పందులలో ముట్టుతో గంటేసినయేమో. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, నా తండ్రి గిట్ట అనేక మందికి కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతా ఉన్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును నీకు విరోధముగా పాపం చేశాను అని చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి అని అనుకున్నాడట కదండి. ఆలోచన చేస్తున్నారు. తన స్థితిని జ్ఞాపకము చేసుకుంటున్న తప్పిపోయిన కుమారుడు, లోకపు భ్రమలో పడి తప్పిపోయిన కుమారుడు, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అలా తండ్రిని వేడుకోవాలని అనుకున్నాడట. జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. పడిపోయిన దావీదు, వ్యభిచారంలో పడిపోయిన దావీదు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ధనాపేక్షలో పడిపోయిన యోన దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. లోకము భ్రమలో పడిపోయిన తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తండ్రి, మొదటి మాట పరలోకమునకును అన్నాడు, రెండవ మాట నీకును అన్నాడు. నేనేం చేశానో తెలుసా? విరోధముగా పాపం చేశాను. ఆ యొక్క కుమారుని యొక్క ఆవేదన, ఆ కుమారుని యొక్క దుఃఖం చాలా పొడుచుకొస్తా ఉందండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అండి. ఎంతో ఆవేదన పొందుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. తప్పిపోయాడు, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం కొడతా ఉన్నాడు? పశ్చాత్తాపడతా ఉన్నాడు. తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు. చెప్పుకుందామంటే ఎవరు లేరు, బయలుదేరాడండి. అనుకుని అక్కడే ఉన్నాడా అండి? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గర ఒప్పుకోవాలి, నా తండ్రి దగ్గర నా పాపను క్షమించమని కోరుకోవాలని అనుకున్నవాడు అక్కడే ఉన్నాడా? లేచి తండ్రి దగ్గరికి పోయాలి. నువ్వు కూడా ఎన్నోసార్లు అనుకుంటావు, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలని, కానీ అనుకుంటూ 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 అక్కడే ఉండిపోతున్నావు. కానీ లేచి దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నావు. లేచి దేవుని కార్యాల పట్ల ఉన్న ఆ యొక్క శ్రద్ధ చూపించలేకపోతున్నావు. కానీ తప్పిపోయిన కుమారుడు అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాను కదా, వచ్చి అంటున్నాడు, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు నేను యోగ్యుడను కాను అని అందామని అనుకున్నాడు. అందామని అనుకున్నవాడు అందామని అనుకునే ఉన్నాడా? వచ్చి అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఏమండి అతడు చూడండి, ఆ 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుడని యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వానిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. లేచి తండ్రి వద్దకు వచ్చిన వాడు 21వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను
నీ ఎదుట పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుగా నేను యోగ్యుడను కానలేను ఒప్పుకుంటున్నాడండి కదా. తండ్రి దగ్గరికి వచ్చాడు, వచ్చాడు అనుకున్నాడు, లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. వచ్చి, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధమైన పాపం చేశాను ఒప్పుకుంటున్నాడు. నీ కూలి వారిలో ఒకరిగా ఉంటాను కదా. ఒప్పుకుంటున్నా తప్పిపోయిన కుమారుడు. తండ్రి ప్రేమ చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు కదా, ఆ 20వ వచనం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి, ఆలోచన చేస్తున్నారా? ఎన్ని దినాలైనయో వాడు వెళ్ళిపోయి, ఎన్ని నెలలైనయో వాడు వెళ్ళిపోయి, ఎన్ని సంవత్సరాలైనయో వాడు వెళ్ళిపోయి, కానీ తండ్రి ప్రేమ, వాడు వస్తాడని కనిపెడుతున్నాడు కాబట్టి కనిపెడుతూ ఉండగా వాడు వస్తా ఉన్నాడు. అంటే ఈ తండ్రి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తున్న తండ్రి కదా. తండ్రి ప్రేమ. ఆ కుమారుడు వస్తూ ఉండగా ఈ తండ్రి దూరము నుండి చూచి ఏం చేశాడంట? కనికరపడి దూరము నుండి చూశాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కనికర పడతా ఉన్నాడు. కాబట్టి తండ్రి కూడా మన పరమ తండ్రి ఉన్నాడు కదా, ఆయన కూడా లోపడనల్లని వారి వైపు దినమెల్లా చేతులు చెప్తానే ఉన్నాడు. ఈవేళ వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, నా బిడ్డగా ఉంటాడు, నేను విమోచించాను కదా, నా సొత్తు అన్నాను కదా, ఈవేళ వస్తాడు, రేపు వస్తాడని చెప్పి ఆయన కూడా ఎదురు చూస్తానే ఉన్నాడండి. ఆయన కూడా కనికర పడడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీ దేవుడని యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నీ చెయ్యి విడువాడు. ద్వితీయోపదేశకాండం 4:31 ఈ మాట మనం చదువుతాం. నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడో తెలుసా? కనికరము గల దేవుడు, అతడు నీ చెయ్యి విడువడు అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇహ లోకపు తండ్రి వాడు ఇంకా దూరముగా ఉండగా పరుగెత్తుకుని వెళ్ళాడట, కనికరించాడట. వాడు మెడ మీద పడి ముద్దు పెట్టు. ఎంత దుర్వాసన కొడుతున్నాడో, స్నానం చేసి ఎంత కాలం అయిందో, బట్టలు మార్చుకోవడానికి బట్టలు లేవే, ఎంత భయంకరమైన, ఎంత దుస్థితిలో, ఎంత దుర్గంధపు వాసన కొడతా ఉన్నాడో. ఆ వాసన కొడుతున్నప్పటికీ కూడా ఆ తండ్రి పరిగెత్తుకెళ్ళి వాడి మెడ మీద పడి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొని, ఇందులో ప్రేమ చూస్తా ఉన్నాం, ఇందులో జాలి చూస్తా ఉన్నాం. తండ్రి యొక్క జాలి, తండ్రి యొక్క ప్రేమ ఎలాగుంది అని అంటే, వాడి మెడ మీద వాడు స్నానం చేశాడా లేదా, వాడు వస్త్రాలు బాగున్నాయా లేవా, వాడు దుర్వాసన వస్తున్నాడా, ఈ విషయాలు తండ్రి చూడలేదు కదా. మన పరమ తండ్రి కూడా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు మన ఎడల జాలిపడు. 103వ కీర్తన 13వ వచనంలో మాట మనం చదువుతాం. గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంతటితో ఊరుకున్నాడా? ఇన్ననుంటాడు, ఎలాగుండేవాడు, ఎలాగైపోయాడా? ఈ వస్త్రాలు ఏంటా? ఎంత మంచి స్టేటస్ లో ఉండేవాడు, ఎంత ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని ఉండేవాడు. ఒక ధనవంతుని కుమారుడు కదండి. ఈ తప్పిపోయిన కుమారుడు సామాన్యుడు కాదు, ఒక ధనవంతుని కుమారుడు, ఒక ఆస్తి గలవాని కుమారుడు. ఏమండి? ఒక ఆస్తి గలవాని కుమారుడు. కనుక ఆస్తి గలవాని కుమారుడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? నీకు నేనేం తక్కువ చేశానని వెళ్ళిపోయారా అని ఎంత ఏడ్చుంటాడో, ఎంత ప్రాధాయపడి ఉంటాడో. అంతేకాదు, అతడు అంటున్నాడు, ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు అండి. ఏమంటున్నాడో ఆలోచన చేసినట్లయితే, ఏమండి 22వ వచనం అండి. అయితే ఆ తండ్రి తన దోస్తులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికేను.
అంతటా వారు సంతోషపడసాగిరి. అంతటా వారు సంతోషపడసాగి. తప్పిపోయిన కుమారుడు, లోకపు భ్రమలో పడి తప్పిపోయిన వాడు తప్పిపోయినట్టున్నాడా? తన స్థానాన్ని, ఏ స్థితిలో నుండి నేను పడిపోయానో, ఏ స్థితిలో నుండి నేను తప్పిపోయానో, ఏ స్థితిలో నుండి తొలగిపోయానో అన్న సంగతిని గుర్తెరిగి, నా తండ్రి ఇంట అనేక మందికి భోజనాలు ఉన్నాయి, ఇక్కడైతే నాకేమీ లేకుండా ఉందని వెంటనే మారు మనసు పొందాడండి. నేను ఒప్పుకోవాలి. ఒప్పుకోలు ఎప్పుడు వస్తుంది? మారు మనసు వచ్చినప్పుడే వస్తుంది. నేను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడండి. తండ్రి ఇంటగా చేర్చబడ్డాడు. తండ్రి ఇంటలో మొదటి క్రియలు చేస్తాం. స్వతంత్రుడయ్యాడు కదా, ముందు ఎలాగున్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు. ఆ తండ్రి ఇంట్లో మొదటి ఏ పని అయితే చేసేవాడో అదే పని మళ్ళా చేస్తాము. వారందరూ ఏం చేస్తా ఉన్నారండి? సంతోషపడతా ఉన్నారు. ఆ ప్రక్కనే 15వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఒక మాట ఉంది. అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం అంటండి. పరలోకములో ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగా వారందరూ సంతోషించి విందు జరిగింది. అలాగే తప్పిపోయిన మానవుడా, పాపిగా ఉన్న మానవుడా, నువ్వు రక్షించబడితే నీ ద్వారా పరలోకములో ఎంతో సంతోషం ఉంది అని వాక్యం చెప్తారు. 3 విషయాలు మనం ధ్యానం చేశాం. ధనాపేక్షలో పడిపోయిన యోనా, వ్యభిచార కోపంలో పడిపోయిన దావీదు, లోకపు భ్రమలో పడిపోయిన తప్పిపోయిన కుమారుడు. 3 చూశాం. లోకపు ప్రేమలో పడిపోయిన సంసోను, లోక ప్రేమలో పడిపోయిన 4వ. 3కి రెపెంటెన్స్ ఉంది, పశ్చాత్తాపం ఉంది. 3 తిరిగి రాగలిగారు, మరలా మొదటి క్రియలు చేయగలిగారు. కానీ సంసోను తిరిగి రాలేకపోయాడు. సంసోను తిరిగి బలాఢ్యుడు. సంసోను ఎలాంటి వాడు? వరపుత్రుడు. ఇదిగో మానవ, నీ భార్య గర్భం ధరిస్తుంది, ఒక కుమారుడు కంటది, అతను సంసోను అని పేరెట్టు దేవుడు దూత చెప్పింది. ఆ 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ మాట మనం వింటాం. ఆ ప్రకారంగానే సంసోను పుట్టాడండి. చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో సంసోను యొక్క ఆ యొక్క పుట్టుకను గురించి మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మొదటి అధ్యాయం నుండి మనం చదివితే 3వ వచనంలో నీవు గర్భవతి అయి కుమారుని కందువు అన్నాడు. ఏమండి, మానవ భార్యతో దేవుని దూత వచ్చి, ఇదిగో నీకు పిల్లలు లేరని బాధపడకు, నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు అన్నాడు. ఏమండి, 7వ వచనంలో నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండాలి. సంసోను ఎవరంట? నాజీరు చేయబడినంటే ప్రత్యేకింపబడిన వాడు. ప్రత్యేకింపబడిన వాడు వరపుత్రుడు, వాగ్దాన పుత్రుడు. పుట్టకముందే పుడతాడని చెప్పారు కనుక వాగ్దాన పుత్రుడు. 2వది నాజీరు చేయబడిన వాడు. 3వది పుట్టిన వెంటనే దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. 24వ వచనంలో తరువాత స్త్రీ కుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. వరపుత్రుడు 1. 2వది దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు 2వది. 3వది దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు 4వది. ఆ 14వ అధ్యాయంలో 5వ వచనము 6వ వచనం చదివితే బాహుబలి అన్నమాట. అంటే బొబ్బలించు సింహము వస్తూ ఉండగా దానిని మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడంట.
బలశాలి అయిన సంసోను. ఆ ప్రక్కన 19వ వచనం అండి, ఆ 14వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చేదంట. సంసోను మీదకి యెహోవా ఆత్మ వచ్చేది. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూసారా? ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఒకటి వాగ్దాన పుత్రుడు, రెండవది నాజీరు చేయబడినవాడు, మూడవది దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, నాలుగవది బలమైన వాడు, సింహాన్ని చీల్చినవాడు, ఐదవది యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చేదంట. ఈ 19వ వచనంలో చెప్తున్నాడు. ఆరవది ఆ ప్రక్కన చూడండి, 15వ అధ్యాయంలో 15వ వచనంలో అతడు గాడిద పచ్చ దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడంట. గాడిద దవడ ఎముక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందేమో. దాన్ని పట్టుకుని 1000 మందిని చంపాడు. అంత బలశాలి. ఇంకా కూడా మనం చదివినట్లయితే ఈ 15వ అధ్యాయంలోనే 4వ వచనంలో 300 నక్కలను పట్టుకొని ఆ తోకలకి ఈ ఏమంటారు కాగడాల అవి అంటించి ఆ ఫిలిష్తీయుల పొలాలని తగలబెట్టిన వాడండి. మనం ఆ కుక్క పిల్లను పట్టుకోలేదు, భయం వేస్తుంది కదా. ఆయన 300 నక్కలను పట్టుకున్నవాడు. ఆయన క్వాలిటీస్ చెప్తా ఉన్నాను. అంతేకాదు ఆ 15వ అధ్యాయం 18వ వచనంలో అప్పుడు అతడు మిక్కిలి తప్పికొని వందున యెహోవాకు మర్ర పెట్టినవాడు. ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ పడ్డాడంట? ప్రేమలో పడ్డాడంట. ఎందులో పడ్డాడు కదా? ఆవిడ ఏమంటుంది? ఎవరు? దెలీలా. 16వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు అంటున్నావు? అక్కడ ఉంది, నేను అంటలేదు. ఏమండి ఏమంటుందో చూశాడా? ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎందుకు చెప్తా ఉన్నావు? ఓ సంసోనా కదా. ఎంత బాధాకరం అండి. ఇన్ని సుగుణాలు ఉన్నవాడు, దేవుని ఆత్మ పొందినవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకతగా ఉన్నవాడు ఎందులో పడ్డాడండి? ప్రేమలో పడ్డాడు. పడుట. నేను చెప్పే అంశం ఏంటి అంటే పడుట. ఒకడు ధనాపేక్షలో పడ్డాడు, యోనా. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, మరలా మొదటి క్రియలు చేశాడు, పర్వాలా. రెండవది పాపము, కోపములో, వ్యభిచారము, కోపంలో పడిన దావీదు పాప క్షమాపణ పొందాడు, మారు మనసు పొందాడు, మరలా మొదటి క్రియలు చేశాడు. మూడవది తప్పిపోయిన కుమారుడు లోకము భ్రమలో పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, పాప క్షమాపణ పొందాడు, మరలా తండ్రి ఇంటికి చేరి మొదటి క్రియలు చేస్తానున్నాడు. కానీ సంసోను ఈయనెందులో పడ్డాడు? ప్రేమలో పడ్డాడు. ఈ నాజీరు చేయబడినోడు ప్రేమ అవసరమండి. ఈ ప్రత్యేకంగా ఉన్నవాడికి ప్రేమ అవసరమండి. దేవునికి మర్ర పెట్టేవాడికి లోకపు ప్రేమ అవసరమా? లోకపు ప్రేమలో పడ్డాడు. ఎంత బాధాకరమో, ఎంత దుఃఖకరమో, ఎంత అవమానకరమో. అసలు ఫిలిష్తీయులు సంసోను పేరు ఎత్తిన వెంటనే భయపడేవారట. ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోయేవాడండి సంసోను. అలాంటి బలశాలి. ఏమయ్యాడు అని అంటే 16వ అధ్యాయం 4వ వచనం పిమ్మట అతడు షోరేగు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహించి మోహంలో పడ్డాడు. స్త్రీ వ్యామోహంలో పడిన సంసోను కదా పడ్డాడు. ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి, అమ్మా అన్ని ప్రేమలో పడ్డాడు కదా, నీకు మాల ఒక్కొక్కడు 1000-100 వెండి నాణాలు ఇస్తాం. మేము ఎంతమంది ఉన్నాం అంతమంది నీకు 1000-100 వెండి నాణాలు ఇస్తాం. అసలు ఆడు బలం ఎందులో ఉందో చూడు, ఆడికి అంత బలం ఎలా వచ్చిందో చూడు అని చెప్తే, ఆ దెలీలా అనే ప్రేమికురాలు కదా, సంసోను యొక్క ప్రేమికురాలు, ఆడిని వేధించడం మొదలెట్టిందంట. ఏమని? అక్కడ చూడండి, వాళ్ళు అడుగుతున్నారు 5వ వచనంలో, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము.
మేము అతని బంధించి అతని గర్వమును అనుపుదుము, అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి డెలీలా, నీ మహాబలము దేనిలో ఉందో, నిన్ను దేని చేత బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోను అడుగుతుందంట. అయినా ఈ బుద్ధి లేనుడికి జ్ఞానం రాల. నువ్వేంటి నన్ను బాధించడం ఏంటి, నువ్వేంటి నన్ను బంధించడం ఏంటి అనే జ్ఞానం ఉండాలి కదండి. కనీసం ఆ సంసోను అనే వ్యక్తికి అదేంటి ఆఫ్టర్ ఒక ఆడది, ఒక అన్యస్త్రీ నేనేంటి, నా బలం ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నా స్టేటస్ ఏంటి అని అనుకుంటాం మానేసి అప్పుడన్నా గ్రహింపు రావాలి కదా. దేవుడు 3 హెచ్చరికలు ఇచ్చాడండి. 3 గద్దెములు కనపడతా ఉన్నాయి, 3 మెలకువలు కనపడతా ఉన్నాయి. మొట్టమొదటి మెలకువ ఏంటి అని అంటే ఆవిడ ఏమంటుంది, నిన్ను దేని చేత బాధించవచ్చును, నిన్ను ఎలా బాధించాలా, నిన్ను ఎలా పట్టుకోవాలా, నిన్ను ఎలా బంధించాలా నాతో చెప్పండి, నువ్వు నన్ను బంధిస్తావా అని చెప్పి పడపట్టు లాగిపోవడం మానేసి అది విడిచిపెట్టాలి వెంటనే. అమ్మో ఇదేదో ప్రమాదంగా ఉందండి, కానీ విడిచిపెట్ల. స్టోరీని చెప్తున్నాడు. ఏమంటున్నాడు 7వ వచనంలో సంసోను అంటున్నాడు, 7 నిరవంజి చువ్వలనుతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడైపోయి సామాన్య మనుషులలో ఒకరి వల్ల అవుదును అని ఆమెతో చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు నిరవంజి పట్టుకొచ్చారంట, బంధించారంట. బంధించగా ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు, నేను పట్టుకుంటాకన్నాడంట. బంధించేసి ఆయన్ని అని అనేటప్పటికీ బాహుబలి కదా పక్కన లేచి ఇలా విడజమిగినప్పటికీ ఆ కట్టినటువంటి ఆ తాళ్ళన్నీ కూడా ఏమైనాయి అని అంటే చూడండి 9వ వచనంలో, మాటువాడు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియలేదు. కదా, అగ్ని తగిలిన నూలు వలె ఆ బాడీకి కట్టుబడినటువన్నీ కూడా విడిపోయాయి. అతని పట్టుకోలేకపోయాడు. 2వసారి ఆవిడేమంటుంది 10వ వచనంలో, అప్పుడు తెలియలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేలిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుని వలె అవుతున్నాడు. ఇది 2వసారి హెచ్చరిక దేవుడిస్తా ఉన్నాడు. దేని చేత బంధించవచ్చును అని అంటా ఉంది. అప్పుడైనా జ్ఞానం రావాలి కదా. జ్ఞానం రాకుండా కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే అన్నాడు. ఆ విధంగా బంధించింది. ఏమండి, బంధించి ఆయనతో అంటుంది ఏమని అంటే అంతటా తెలియదు. 12వ వచనం, అతనిని బంధించి సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటులో నుండివారు అంతఃపురములో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళ్లను తెంపెను. ఇది 2వ హెచ్చరిక. దేవుడు 2వసారి కూడా అతనికి బలం ఇచ్చాడు కనుక ఆ తాళ్లన్నీ కూడా కదా, ఆ తాళ్లన్నీ కూడా నూలు పోగు వలె తెగిపోయాడు. మరలా ఇప్పుడు అంటుంది ఏమండి, మరలా 3వసారి 13వ వచనం, అప్పుడు డెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా 3వసారి ఆయన అంటున్నాడు, నా తల జడలు 7 అల్లిన అల్లికల ఎడల సరి అవి అని చెప్పాడు. అంటే నా తల 7 జడల కింద అల్లితే అప్పుడు నా బలం వెళ్ళిపోద్ది, అప్పుడు నేను మామూలు మనిషి అయిపోతాను అన్నాడు. ఇప్పుడు ఆవిడ 7 జడలు అల్లిందండి. ఒక మగ్గపు మేక తీసుకొని ఇలా ఇలా ఇలాగ మడత పెట్టి ఆ జుట్టు అంతా ఇలా మడత పెట్టి మేకేసుకుంటూ దిగేసిందంట. సంసోను ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారన్నమాట. వెంటనే అతను విడజముకున్నాడు. విడజముకున్న వెంటనే చూడండి 14వ వచనంలో 2వ భాగం అంటున్నాడు, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకను నేతను ఊడదీసుకొని పోయాను. ఎంత బలవంతుడండి దేవుడు. 3 సార్లు హెచ్చరిక, 3 సార్లు మెలుగు చూపించాడు. అప్పుడైనా గమనించాలి కదా. అమ్మో మొదటిసారి ఫిలిస్తీన్లు వచ్చేసారు,
నేనేదో తప్పుకుపోయాను. రెండోసారి ఫిలిస్తీన్లు వచ్చేసారు, దేవుడు బలం ఇచ్చాడు అని తప్పుకుపోయారు. మూడోసారి ఫిలిస్తీన్లు వచ్చేసారు, మళ్ళా దేవుడు నాకు బలం ఇచ్చాడు తప్పిపోయారు. ఇక్కడ నుంచి చాలు అని అనుకోవాలి కదండి, అలా అనుకోలేదు. ఇప్పుడు అంటుంది ఆవిడ, ఇదిగో 14వ వచనం చూడండి. అంతటా ఆమె కదా ఆ మాట్లాడుతూ 15వ వచనం, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్తున్నావు? ఓ సంసోను, నువ్వెందుకు ఐ లవ్ యూ అంటున్నావు అన్నదంట. అంతే మన భాషలో అన్నదంటండి. ఇది వరకు నీవు ముమ్మారులను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపమని తెలుపకపోతేవని అతనితో నేను. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరేను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా చెప్పేశాడంట. ఇంకో నేను పుట్టినప్పటి నుంచి నా తల ఇప్పుడు క్షవరం చేయించలేదు, అందుకే ఇంత పొడుగుదు నా చుట్టూ. నీవు గనక నా తల క్షవరం చేయించావనుకో నా బలమంతా వెళ్ళిపోయి నేను మామూలు మనుషులు అయిపోతానని చెప్పాడు. 3 సార్లు దేవుడు మెలుగులు చెప్పినా కానుకోలేదు. చివరికి నిజం చెప్పేశాడండి. ఆవిడ ఒక అతన్ని మంగళవాడు తీసుకొచ్చి జుట్టు అంతా తొడల మీద పడుకోబెట్టుకుందంట. ఎక్కడ చూడండి, ఆ 20వ వచనంలో, 19వ వచనంలో ఆమె తన తొడల మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జటలను క్షవరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. ఎంత విచారం అండి, ఎంత బాధాకరం అండి. అప్పుడు అన్నదంట, అప్పుడు 20వ వచనం, అప్పుడు సంసోను ఫిలిస్తీయులు ఆ సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె బయలుదేరి విడజిమ్ముకుందును అనుకున్నాడంట. అయితే యెహోవా అతనును ఎడబాసెను కదా. 3 సార్లు దేవుడు ప్రతి ఒక్కరికి మెలుగు ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడు? రబాయ్ ఏదో చేసాం, నెక్స్ట్ టైం డోంట్ మేక్ దిస్ థింగ్స్. రెండవసారి పని చేయొద్దు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక మానవుడు వినాలి. వినలా. 3 సార్లు మెలుకొని చెప్పాడు దేవుడు. 4వసారి యెహోవా అతనిని ఎడబాసిన తర్వాత అతని కళ్ళు పీకేశారు. మొట్టమొదటి పని వాళ్ళు ఏం చేశారు అనుకుంటారు? సంసోను యొక్క కళ్ళు పీకేశారండి. ఏమండి, 21వ వచనం, అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను కూడా తీసి గాజాకు అతన్ని తీసుకుపోయి ఇత్తడి సంకెళ్ళ చేత బంధించి అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. గానుగు తిప్పుతున్నారు అనమాట. నూనె అడింతాం కదా, ఓ దున్నపోతుని కట్టి ఆ గానుగు ఉంటుంది, ఆ గానుగు ఇలా తిరుగుతూ ఉంటే ఇది ఇలా విసురుతూ ఉంటారు కాబట్టి ఆ నూనె కారుతూ ఉంటారు కనుక ఆ విధంగా గానుగా విసురువాడాయను. కళ్ళు బీకేశారు. ఎంత బాధాకరం అండి. ఒక బలాఢ్యుడు ఏమయ్యాడు అని అంటే గానుగా విసురుతూ ఉన్నాడు. ఒక బలాఢ్యుడు అపహాస్యాల పాలైపోయాడు. ఒక బలాఢ్యుడు కిరుగలు విసురుతున్నాడు. ఎంత బాధాకరం అండి. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు వ్రతము కదా. వ్రతం విడిపోయింది, నాజీరు వ్రతం. దేవుని ఆత్మ విడిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, గుడ్డివాడయ్యాడు, వారు గిడుస్తా ఉన్నాడు కదా. ఎంత బాధాకరం అండి. ఆలోచన చేస్తున్నారా? వాళ్ళందరూ సంబరపడిపోయారు. మన దేవత మన శత్రువుని మనకు అప్పగించింది. మన దాగోను దేవత మన శత్రువుని మనకు అప్పగించింది అంటున్నారండి. 23వ వచనంలో ఫిలిస్తీయుల సర్దారుడు మన దేవత మన శత్రువైన సంసోనును మనకు అప్పగించింది అని చెప్పి సంసోను వాళ్ళు బలు అర్పిస్తున్నారంట. సంసోనును ఏం చేస్తా ఉన్నారు అంటే 25వ వచనంలో, వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటకు సంసోనును పిలిచిపోద్దాం. సంసోను పిలిపించి గుడ్డోడుగా కళ్ళు తీసేశారు కదా.
ఒకడు ఇలా పడుతున్నాడేమో, ఒకడు అలా పడుతున్నాడేమో. ఇప్పుడు సంవత్సరం ఏం చేయలేదు, కళ్ళు లేనోడు ఏం చేస్తాడండి? ఆ విధంగా పరిహాసం చేస్తున్నారంట. ఇలా పరిహాసం చేస్తూ 27వ వచనంలో ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండేవి. వారు సంసోనుని ఎగతాళి చేయగా, అండి వాళ్ళు పరిహాసం చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. సంసోను ఎగతాళిలకు పాలైపోయాడు. సంసోను అపహాస్యాలకి పాలైపోయాడండి. సంసోను అవమానాలకి పాలైపోయాడండి. సంసోను దేవుని నామాన్ని అవమానపరిచాడండి. చూడండి, అప్పుడు సంసోను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవా యెహోవా ప్రభువా, ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. చదువుదాం క్రింద 28వ వచనంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారికి మాత్రమే నన్ను బలపరుచుము. ఎంత బాధాకరమండి. యోనా మద్యము గర్భములో నుండి దేవునికి ప్రార్థన చేసి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు పాపములో ఉండి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉండి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. వీడు కళ్ళు పోయిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, 3 అవకాశాలు దేవుడు అతనికి ఇచ్చాడు. ఇదిగో సంసోను, ఫిలిస్తీన్లు వస్తా ఉన్నారంటే అప్పుడైనా కానుకొని, అమ్మో ఫిలిస్తీన్లు వచ్చి నన్ను బంధిస్తే నా బతికేమైపోయాను అన్న సంగతి ఆలోచించాడా? లేదు. అమ్మో నన్ను ఏమేం చేసేస్తారో, నా దేవుని నామం ఎలా దూషించబడతాదో, నేను పట్టబడితే నా బ్రతికేమైపోద్దో, నా సాక్ష్యం ఏమైపోద్దో, నా తల్లిదండ్రుల సాక్ష్యం ఏమైపోద్దో, నా దేవుని ఎదుట నేను ఎంత అవమానపరచబడతానో అన్న సంగతిని మర్చిపోయాడు. అది మత్తులో పడిపోయాడు. ఏమండి, ప్రేమకు భ్రమ, ప్రేమకు మత్తులో పడిపోయి చివరికి కళ్ళుడిపోయి, తల ఊడిపోతే క్షవరం చేస్తే మళ్ళా తల వచ్చిందంటండి. ఆ 22వ వచనం చూడండి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షవరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాడు. తల వెంట్రుకలు వస్తున్నాయి కానీ కళ్ళు పోతే కళ్ళు ఎలా వస్తాయండి? ఎంత బాధాకరమైన మరణమో. దేవుడు అడుగుతున్నాడు, దేవా ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు కృప చూపించే దేవుడు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకునే బలం ఇవ్వక ఇప్పుడు అతనితో చెప్తున్నాడు, పక్కోళ్ళతో చెయ్యండి తీసుకెళ్తారు కదా, గుడ్డుడు కదండి, ఇదిగో ఈ దాగుని గుడిలో తీసుకొచ్చారు కదా నన్ను, ఈ దాగుని గుడిలో ఇంత గొడవ ఏర్పడుతుందంటే చాలా మంది ఉన్నారనమాట అని అనుకుని, దీనికి మూల స్తంభాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడికి నేను తీసుకెళ్ళండి, దాన్ని ఆనుకుంటాను అక్కడ. వీడి దగ్గర బలం ఎక్కడ ఉంది, కళ్ళుడు పోయి ఈడేం చేస్తాడు అని అనుకుని ఆ పిల్లర్స్ దగ్గరికి, ఆ మూల స్తంభాల దగ్గరికి తీసుకెళ్తే దేవుడు అతనికి బలం ఇవ్వగా దాన్ని ఇలా ఆనుకొని ఇలా నెట్టగా ఆ 3 అంతస్తుల భవంతి కదా, ఆ దాగోను గుడి మొత్తానికి కూల్చబడ్డారు. ఫిలిస్తీన్లతో పాటు సంసోను కూడా చచ్చిపోయింది. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. లాభం ఏంటండి? పాపములోనే ఉండి పాపములోనే పొరులాడుతూ ఆ పాపపు ప్రజల మధ్య చచ్చిపోయింది. ప్రయోజనం ఏంటండి? ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఏ స్థితిలో నుండి అయితే పడిపోయావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఆయన న్యాయాధిపతికి ఉన్నాడండి? చూడండి 16వ అధ్యాయంలో 31వ వచనం చివరి భాగం. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఒక న్యాయాధిపతి 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను జీవితం ఎలా ముగిసిపోయింది అంటే చాలా బాధాకరమైనటువంటి జీవితంగా ముగిసిపోయినట్టు మనం చూస్తాము. కనుక ప్రియులారా, దేవుడు హెచ్చరిక చేస్తాను, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిది మారు మనసు పొందు, 2వది, 3వది మొదటి క్రియలను లేని ఎడలా నేను వస్తాను, నేను నీ యొద్దకు వచ్చి
నీ దీపస్తంభమును దాని వద్ద నుండి తొలగిస్తాను. ఎంత బాధాకరమో. ఆయన మనలో ఉన్న దీపాన్ని తొలగిస్తే మన బ్రతికేంటి మట్టిపోలే. కాబట్టి వాక్యం వింటున్న విశ్వాసులారా, ఎక్కడైనా తప్పిపోయావేమో, ఎక్కడైనా పడిపోయావేమో, చెయ్యకూడని పనులు చేస్తా ఉన్నావేమో, ఈ వాక్యం విని నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యం విని దిద్దుకో, బాగుపడతావు. లేకపోతే సంసోను జీవితమే. దిద్దుకుని బాగుపడిన తప్పిపోయిన కుమారుడు, దిద్దుకుని బాగుపడిన దావీదు, దిద్దుకుని బాగుపడిన యోనా, దిద్దుబాటు ఉన్నా కూడా దిద్దుకోలేని సంసోను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం అండి. సామెతల గ్రంథంలో ఒక మాట, 29వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించిన, ఈ పాస్టర్లు ఎలా చెప్తారు, ఈ బోధకులు ఎలాగే చెప్తారు అని అనుకుంటున్నావేమో. సంసోనును 3 సార్లు గద్దించాడు దేవుడు ఆ ఢిల్లీల ద్వారా. ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు, ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు. అయినా అనుకున్నాడా? అమ్మో నిజంగానే వచ్చి నేను పట్టబడితే నా బతుకేంటి అని అనుకున్నాడా? ఎప్పటి వలె విడజిమ్ముకున్నాడంట. యెహోవా ఎడబాసెను. కనుక ప్రియులారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుని హెచ్చరిక వస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనము శిరస వహించాలి. అప్పుడే నువ్వు బాగుపడతావు, అప్పుడే నీ కుటుంబం బాగుపడతారు. లేని ఎడల సంసోను జీవితం వల్లే సాక్ష్యం లేకుండా పతనం. ఆ సంగతిని గమనించి దిద్దుబాటు చేసుకొని ప్రభువులో ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడును ప్రేమ సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ మహిమగల నామానికి వందనాలు. ఈ నీ ప్రభు దినంలో మీరు మాకు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నీకు వందనాలు. ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలో నుండి మేలుపని మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలను చేయి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తానని సెలవిచ్చావు. ప్రభువా, తప్పిపోయిన కుమారుడు లోకపు భ్రమలో తప్పిపోగా బుద్ధి తెచ్చుకొని మరలా మొదటి క్రియలు చేయటానికి వెళ్ళాడు. దావీదు కూడా అదే విధంగా పాపపు భ్రమలో, వ్యభిచారపు భ్రమలో పడి తప్పిపోయినప్పటికీ కూడా, పడిపోయినప్పటికీ కూడా, చెడిపోయినప్పటికీ కూడా మరలా నిన్ను అర్థించి పాప క్షమాపణ పొంది మరలా ప్రభువా ఇదిగో నీ యొక్క కార్యాలు, మొదటి క్రియలు చేస్తూ ఉన్నాడు. యోనా కూడా అదే విధంగా ధనాపేక్షలో పడి నాయనా ఇదిగో ప్రభువా మారు మనసు పొంది మొదటి క్రియలు చేస్తా ఉన్నాడు. అయితే సంసోను పాపములోనే ఉండి, పాపములోనే మగ్గిపోతూ, పాపములోనే చనిపోయాడు. ఆయన మీరిచ్చిన ఈ పాఠాలను బట్టి విశ్వాసముగా నీ బిడ్డల ప్రభువానైనా మంచిగా నేర్చుకొని నీ కృపలో ముందుకు సాగడానికి సహాయం తెచ్చమని, వారి జీవితాలన్నింటినీ మీరు బలపరచమని యేసుక్రీస్తు వారి మహిమకర నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.